చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. చిత్తూరు పార్లమెంట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా అవినీతి చేశారో ఒక్కసారి చూద్దాం. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఏం చేశారు? నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది శూన్యం, దోచేసింది కొండంత. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ విధంగా అంటే ఈయన పైన అనేక అరాచకాలు ఉన్నాయి. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి గ్రామీణ, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో మఠం భూములు 100 ఎకరాలు ఆక్రమించేసుకున్నారు. తూడా చైర్మన్ గా తూడా పరిధుల లేఅవుట్ లో తూడా పార్కులు కేటాయించిన లక్షల విలువైన స్థానాలను బినామీల పేర్లతో స్వాహా చేశారు. ప్రధానంగా తుమ్మలగుంట చెరువును ఆక్రమించి 600 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరు? మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అదే విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముడు రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా టిప్పర్లు, ట్రాక్టర్లు యజమానుల గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి మండలంలో అనుచరులతో భూమాఫియా, మైనింగ్, ఇసుక అక్రమ రవాణా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా ఆర్జించారు. అదే విధంగా తూడా పరిధిలో సిమెంటు బల్లలు, ఫలసాయం అందించే వివిధ రకాల మొక్కల పనులు భారీగా ముడుపులు పొందారు. అదే విధంగా తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం రెవెన్యూలో 10 ఎకరాల తూడా వెంచర్లో పెద్ద ఎత్తున అవకతవకలు. రేణుగుంట మండలం విప్పమాను, పట్టెడు, సూర్పకసం పంచాయతీలు ఏర్పాటు 150 ఎకరాల తూడా వెంచర్లు భారీ ఎత్తున ముడుపులు చేతులారాయి. ఈ విధంగా తూడా పరిధిలో గ్రామాల్లో రచ్చబండలు, కర్మక్రియల షెడ్లు, వైఎస్ఆర్ సమావేశ మందిరాల నిర్మాణంలో పెద్ద మొత్తం నిధులు స్వాహా చేశారు. అదే విధంగా తూడా పరిధిలో వైఎస్ఆర్ రోడ్ల పేరుతో శిలాఫలకాల ఏర్పాటు 20% తీసుకున్నారు. నియోజకవర్గంలో చంద్రగిరి, ఆర్సీపురం మండలాల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపులు 50% భాగస్వామి వీళ్ళకుంది. ఈ విధంగా అదే కాకుండా వీళ్ళ అనుచరులు కోట్ల రూపాయల్లో దందా చేస్తూ ఉన్నారు. ఇది వీళ్ళు చేసింది. చంద్రగిరి నియోజకవర్గంకి వీళ్ళు చేసింది. ఇంకా చూసుకుంటూ పోతే ఇక్కడ చూస్తే నగిరి నియోజకవర్గంలో నగిరి ఎమ్మెల్యే ఎవరు? రోజా గారు. ఈమెతే 2 పర్యాలైంది. ఈమె చేసిన అవినీతి అక్రమాల గురించి చెప్పుకుంటే రోజులు జరిపారు. నగిరి నియోజకవర్గంలో 2019లో వైకాపా అధికారంలోకి అన్నదమ్ములైన కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి భర్త ఆర్కే సెల్వం రంగంలోకి దిగి అందిన కాడికి దోచుకు తిన్నారు. వడమాలపేట మండలం పాదిరెడ్డి వద్ద ఏపీఐసి కోసం భూములు సేకరించారు. అనంతరం వాడికి తీతీదే ఉద్యోగులకు కేటాయించారు. ఈ భూముల సేకరణలో ప్రభుత్వం వద్ద ఒక ధర నిర్ణయించుకుని లబ్ధిదారులతో మరో ధర నిర్ణయించుకుని 10 కోట్ల వరకు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ పూడి రోడ్లు అక్రమంగా గ్రావెల్ క్వారీలు నిర్వహించి 2 కోట్ల వరకు దడ్డుకున్నారు. అదే విధంగా వడమాలపేట మండలం అంజేరమ్మ కనుమ వద్ద తూడా ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు మధ్య తరగతి ప్రజల కోసం ప్లాట్లు విక్రయించేందుకు భూ కేటాయింపులు జరిగాయి. అదే ప్రాంతంలో ఉన్న డీకేటీ భూములు కొనుగోలు చేసి తూడా ద్వారా భూసేకరణ చేసేలా ఒత్తిడి చేస్తున్నాయి. ఈ భూముల సేకరణ 10 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని తెలిసింది. వడమాలపేట మండలం టోల్ గేట్ దగ్గర వద్ద భూదానోద్యమ భూమి రికార్డులు మార్చి రియల్టర్లకు అమ్మేశారు. అందుకు 5 కోట్ల వరకు చేతులు మారాయి. అదే విధంగా పుత్తూరు మున్సిపాలిటీలో ఓ రియల్ ఎస్టేట్ భూమి రిజిస్ట్రేషన్ కాకుండా నిలిపేశారు. ఆ భూములు రియల్టర్లకు ఫ్లాట్లు అమ్ముకునేందుకు 60 లక్షల వరకు ఎమ్మెల్యేకు ముట్ట చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా లేఅవుట్ వేస్తే ఎకరాకు 10 లక్షల చొప్పున కప్పం కట్టాల్సి. ఈ క్రమంలో పలువురు రియల్టర్లు పక్క నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. పుత్తూరు పరిధిలో 50కి పైగా ఇటుక బట్టీలకు మట్టి తోలుకునేందుకు 1 కోటి వసూలు చేశారు. ఏంటి? రోజమ్మ అవినీతి. నగిరిలో తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి చెందిన 2 కోట్లు విలువ చేసే భూమిని 50 లక్షలకు బెదిరించి రాయించుకున్నారు. ఇవి కాదు, రోజులు జరిపో ఆమె గురించి చెప్తే అంత అవినీతి అక్రమాలు ఎవరో మన రోజమ్మ గారు చేశారు. ఇది ఈమె చరిత్ర. ఇంకొకటి పలమనేరు నియోజకవర్గంలో ఈయన వెంకటే గౌడ్. ఈయనైతే కర్ణాటక రాష్ట్రం కోలాకు చెందిన జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి చెందిన కంకర యూనిట్ ఎమ్మెల్యే దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడు. బాధితుడు గత ఏడాది కాలం దీనిపై న్యాయ పోరాటం చేసి ప్రస్తుతం వరకు ఈ కర్ణాటక కోర్టులో ఉంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా చేశారు. తర్వాత ఒక ఏజెన్సీకి అప్పగించి దాని నుంచి వచ్చిన డబ్బును తీసుకుంటూ ఉన్నాడు. ఎవరు? మన ఈ వెంకటే గౌడ్. ఈ విధంగా వీళ్ళు చిత్తూరు పార్లమెంట్ లో ప్రధానంగా దోచుకు తిన్నారు. ఆలోచించండి ప్రజలారా, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు, దోపిడీ చేశారు. నెల్లూరు పార్లమెంట్ లో వైసీపీ నాయకులు ఏ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు మనం ఒక్కసారి చూద్దాం. నెల్లూరు నియోజకవర్గం పట్టణంలో అనిల్ కుమార్, ఈయన గురించి మనకు తెలుసు. అరుపులు చాలా అరుస్తాడు. ఈయన అవినీతి ఏ విధంగా చేశాడంటే అక్రమాలు, దాడులు, ఆగడాలు ఈయన చిన్న ఇంత అంతలు. నగరంలో రౌడీల్ని పెంచి ప్రోత్సహించారు. రౌడీ షీటర్లకు అండగా. ఏంటి? రౌడీ షీటర్లను ఎమ్మెల్యే అణిచివేయాలి. ఈయన ఏంటంటే రౌడీ షీటర్లను ప్రోత్సహించాడు. రౌడీ షీటర్లకు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడారనుకో వారిపైన దాడులు చేయించాడు. వెంకటేశ్వరంలో లోతట్టు ప్రాంతం అని తెలిసి జగనన్న కాలనీ భూములు సేకరించేలా, ఆ తర్వాత దాన్ని మొరక భూమి 5 కోట్లు వసూలు చేసి పెన్నా నది మట్టిని తరలించి ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేశాడు. ఎవరు? ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి. అదే విధంగా ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇతను. మళ్ళీ ఇంకా చూస్తే కావల నియోజకవర్గానికి సంబంధించి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈయన ఏంటంటే ఇంత అంతా కాదు, ఈయన ఆకృత్యాలు అంతు లేకుండా స్థలాలు ఎక్కడ కనబడిన కబ్జా మొదలు ఇసుక విక్రయాల వరకు అన్నిట వసూలు పరం. వసూళ్లు మాట వింటే సరే, లేకుంటే పోలీసులు కేసు పెట్టి
వేధిస్తా ఉంటాడు. స్థిరాస్తి విక్రయాల్లో కూడా ఎవరైనా వాళ్ళ ఆస్తి నమ్ముకుంటే అక్కడ కూడా వసూలుకు అలాగే నియోజకవర్గం మట్టి ఇసుక అక్రమంగా తరలింపు సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కోట్లాది రూపాయలు కూడబెట్టారని నియోజకవర్గం మొత్తం వినిపిస్తా ఉంది. ఈ విధంగా మొత్తం నియోజకవర్గాన్ని మొత్తాన్ని అప్పనంగా కాజేశాడు ఎవరు, ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి. అదే విధంగా ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు, ఇతను ఏంటంటే నల్ల త్రాచు లాగా దోచేశారు. కోవూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెప్పిస్తా ఉన్నాడు. ఇంతవరకు తెలిపిలేదు. ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మండలాల వారీగా తన అనుచరులను పెట్టి ఇసుక, గ్రావెల్, వివిధ పనుల్లో పర్సంటేజ్ స్థిరాస్తి వ్యాపారాల నుంచి కూడా వసూలుకు పాల్పడుతున్నారంటే ఇతను ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి. కోవూరులో తన పినామి గుత్తేదారు డిఏబి చైర్మన్ దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ద్వారా నీటిపారుదల పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూసి శాఖల్లో జరిగే అభివృద్ధి పనులు నాసిరకంగా చేసి నిధులు కోట్లలో కాజేశాడు. బుచ్చిరెడ్డిపాలెం మండలం సూరా శ్రీనివాసులు తన తమ్ముడు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ప్రజలతో చెప్తున్నారు. ఆయన ద్వారా సుమారు 1.5 లక్షల ఎకరాలకు 2 కార్లు సాగునీరు కలిగి రిజర్వాయర్ పక్క నీటిపారుదల శాఖ భూమిలో సుమారు 15 ఎకరాలు అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీని విలువ అక్షరాల 150 కోట్ల రూపాయలు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ విధంగా దోచేశాడు. ఇంకొకటి సర్వేపల్లి, అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, ఈయన ఇంత అంతా కాదు, ఈయనైతే ఇంకా ఎక్కువ. మిగతా వాళ్ళన్నా కొంచెం ఏదో కొద్దో గొప్ప మేలు, ఈయనైతే నియోజకవర్గంలో ఈయనైతే కోర్టు దొంగ. అనుచరులు ఇష్టారీత్య వ్యవహరిస్తూ ప్రతి చిన్న విషయానికి దౌర్జన్యాలకు దాడులకు పాల్పడడం, బాధితులపైన అక్రమ కేసులు పెట్టి వేధించి రివాజుగా మారింది. అనుమతులు లేకుండానే కోట్లలో గ్రావెల్ తరలించారు. ఈ విధంగా ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కొన్ని కోట్లు కొల్లగొట్టాడు. ఇది ఈయన చేసింది. ఈ విధంగా మొత్తం పార్లమెంటు మొత్తం వీళ్ళు దోచుకు తిన్నారు. ఎవరు? ఈ వైసీపీ నాయకులు ఒక్కొక్కరు. ఈ ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఈ అనిల్ కుమార్ కావచ్చు, అదే విధంగా కావలి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఈ విధంగా వీళ్ళంతా కలిసి నియోజకవర్గాన్ని దోచుకు తిన్నారు. ఈ విధంగా నియోజకవర్గాలను దోచుకు తింటూ ఉన్నారు. ఈ విధంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఆలోచించండి నెల్లూరు పార్లమెంట్ ప్రజలారా, ఒంగోలు పార్లమెంట్ ప్రజలారా. ఒంగోలు పార్లమెంట్ లో ఈ విధంగా వైసీపీ నాయకులు చేసే అవినీతిని ఒక్కసారి గుర్తించండి. ఏంటంటే ఒంగోలులో బాలినేని మాజీ మంత్రి, ఈయన ఏ విధంగా బంధువుల పేర్లు దందాలు అవినీతి అక్రమాలు చేస్తున్నా ఒకటి తెలియదు. బాలినేని ప్రణీత్ రెడ్డి, అదే విధంగా కుండా భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా ఏ విధంగా చేస్తున్నాడు. బాలినేని ప్రణీత్ రెడ్డి వచ్చి ఇసుక, మట్టి, మద్యం, అదే విధంగా బియ్యం అక్రమ వ్యాపారాలకు అండగా ఉంటూ వారి నుంచి వాటాలు తీసుకుంటూ ఉన్నాడు. అదే విధంగా కుండా భాస్కర్ రెడ్డి బాలినేని వియంకుడు, ప్రణీత్ రెడ్డి మామ, మొత్తం విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జిల్లాలో అధికారులు పోస్టింగ్స్ ఈయన వద్ద చెల్లింపులు జరుగుతున్నట్లు ఆరోపణలు. ఇక్కడ ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలంటే పోస్టింగ్లు ఈయన దగ్గర ఇవి ఇచ్చి తీసుకోవాలని. అదేవిధంగా ఈయన అనుచరులు నల్లమల్లి బాలు, అట్ల శంకర్ రెడ్డి, చుండూరు రవిబాబు, బైరెడ్డి అరుణ, అయినాబత్తిన ఘనశ్యాం, గంగాడు సుజాత, ఈ విధంగా వీళ్ళందరూ కలిసి నియోజకవర్గాన్ని ఒంగోలు పట్టణంలో కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉండే భూములు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అదేవిధంగా ఇసుక కావచ్చు, ఈ విధంగా అనేక వ్యాపారాలు చేస్తూ దోచుకు తింటున్నారు. బియ్యం దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈ విధంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ ఒంగోలులో. అదే విధంగా ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ గారు, ఈయన ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో జరిగే ప్రభుత్వ పనులు ఉన్నత అధికారుల దగ్గర నుంచి వాటాలు ముట్టుకుంటున్నాయి. నాడు నేడు పనులు, పాఠశాలకు పెయింట్, వాటర్, ప్యూరిఫైర్లు, విద్యార్థులకు చిక్కీల ద్వారా కాంట్రాక్టర్, విద్యాశాఖ మంత్రిగా వాటాలు తీసుకున్నట్లు ఆరోపణ. నామినేటెడ్ పోస్టులు, ఎంపీపీ, జడ్పీటీసీ కేటాయింపులు, ఎన్నికలు ఏకగ్రీవం చేయడం కోసం భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారని ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా ఈయన అనేక నేతల దగ్గర నుంచి దోచుకు తిన్నాడు. ఇంకొక ఆయన సంతనూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు, ఈయనైతే ఇంత అంత అవినీతి కాదు. నియోజకవర్గంలో 4 మండలాల్లో పౌర సరఫరాల బియ్యానికి సంబంధించి నెలకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నాడు. ఏ అభివృద్ధి పనులు ప్రారంభమైనా 5 నుంచి 10% కమిషన్ తీసుకుంటారు. ఎస్ఐలు, తహసీల్దారులు, ఎంపీడీఓలు, సిఐ వంటి కీలకమైన పోస్టులకు సంబంధించి బదిలీ కావాలంటే 5 లక్షల నుంచి 10 లక్షల లోపల ఇవ్వాల్సి ఉంటుంది. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ గనుల నుంచి నెలవారీ మామూలు అధికంగా తీసుకుంటూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక విధాలుగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. ఇది ఈయన చేసింది. ఇంకా మార్కాపురం అయితే కుందూరు నాగార్జున రెడ్డి, ఈయనవైతే ఇంత అంత కాదు. మాచర్ల న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవసాయం ఉంది. ఈయన ఏంటంటే వాళ్ళ అనుచరులు ఏ విధంగా దండాలు చేస్తారంటే రామసుబ్బారెడ్డి అనే ఆయన, తుర్లపాడు మండల ఎంపీపీ భూలక్ష్మివర్తి ఎమ్మెల్యే అనుచరుడు, మండలాల్లో అన్ని వ్యవహారాలు చూస్తున్నారు. కొండారెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు, కళ్ళజువ్వాలవాడ స్వగ్రామం, భూములు అక్రమాలు సెటిల్మెంట్లు చేస్తారు. ఉడుముల శ్రీనివాసరెడ్డి కోనమిట్ల మండలానికి చెందిన ఈయన మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి మామ. ఇదే విధంగా పొదిలి, కొనకమిట్ల మండలాలు అన్ని తానే వ్యవహరిస్తుంటాడు. ఈ విధంగా ఒక్కొక్క మండలానికి ఇచ్చేసి ఈ విధంగా వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు నియోజకవర్గాన్ని. ఇంకైతే గిద్దలూరులో అయితే ఆనా వెంకట రాంబాబు, ఈయనవైతే ఇంతే అంతా కాదు. గతంలో దూపాడు ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో పలువురు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
గతేడాది ఖమ్మం పట్టణం బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి ఎస్ఐ కుర్చీలో కూర్చొని సదరు వ్యక్తిని విడిపించుకొని వచ్చాడంటే అతనితో ఏ విధమైన అనుబంధం ఉందో చూద్దాం. అదే విధంగా కొంతమందితో దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ఇతని పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చూస్తే దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్, ఈయనైతే మొత్తం గుత్తేదారుల నుంచి అధికార బదిలీల సమయంలో వారి నుంచి పార్టీ నాయకులకు సంబంధించి పంచాయతీలు భారీ సొమ్ములు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. దర్శి కురిచేడు మండలాల్లో తాను కొనుగోలు చేసిన భూములు చెంత ప్రభుత్వ భూములు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారనే ఆరోపణలు కూడా, దర్శిలో ఓ విలువైన ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేసి సఫలమయ్యాడని కూడా ఈయనపైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా కన్నిగిరి బుర్రా మధుసూదన్, ఇతను ఏంటంటే మొత్తం అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం, వెంచర్ల రియల్ ఎస్టేట్ల నుంచి కమిషన్లు, స్థిరాస్తి వ్యాపారులతో కలిసి అసైన్డ్ భూముల కబ్జా, ప్లాట్లు వేసి వ్యాపారం, ఇసుక మట్టి అక్రమ తరలింపు, జగనన్న కాలనీలు చదును చేసే పనులు తూతూ మంత్రంగా చేసి కోట్లలో బిల్లులు స్వాహా చేశారు. జగనన్న కాలనీలు ఏర్పాటు విషయంలో రైతుల వద్ద నేరుగా పొలం కొని దాన్ని ప్రభుత్వం చేత అధిక మొత్తానికి కొనుగోలు చేయించి సొమ్ము చేసుకున్నారని విమర్శలు వచ్చాయి. 10 కోట్ల వరకు ఆయనకి ప్రయోజనం దక్కిందని కూడా ఆ నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లు తానే కాంట్రాక్ట్ తీసుకొని తూతూ మంత్రంగా వేసి దోచేస్తున్నాడు. నేడు పనుల కమిషన్లు, అంగన్వాడీ పోస్టుల విషయంలో కూడా కమిషన్లు తీసుకున్నాడు ఈ బుర్రా మధుసూదన్. ఈ విధంగా దోచుకు తింటూ ఉన్నారు మొత్తం ఒంగోలు పార్లమెంటు మొత్తాన్ని. ఈ విధంగా వీళ్ళు మొత్తం ఒంగోలు పార్లమెంట్ దోచుకు తింటున్నారు. ఆలోచించండి ఒంగోలు పార్లమెంటు ప్రజలారా, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, రాజంపేటలో ఉండే పార్లమెంట్లు ఏ నియోజకవర్గాలు వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకు తిన్నారో తెలుసా? ఒక్కసారి చూద్దాం. మనం ఫస్ట్ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తుకొస్తారు కదా. ఆయన ఏ విధంగా చేశాడంటే ఈ అరాచకాలు దౌర్జన్యాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు బనాయించడం, అధికారులను అడ్డం పెట్టుకుని నాయకులు పర్యటనలు అడ్డుకోవడం, పొంగనూరు నియోజకవర్గంలో సదుంలో రైతుల పేరు సభ నిర్వహణలో భారత చైతన్య రామచంద్ర యాదవ్ కొన్ని పోలీసులు తట్టుకుని అతనిపైన కేసులు బనాయించారు. అదే విధంగా సోమల మండలం ఆవులపల్లి పొంగనూరు మండలం నేతిగుట్లపల్లి రిజర్వాయర్ పనుల పరిశీలనకు బయలుదేరిన రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు. ఇవి మాత్రమే కాకుండా అనేక దగ్గరలో వీళ్ళు ఏం చేశారు, ప్రతి మండలంలో అధికార పార్టీ నాయకులు ఇసుక ఎర్రమట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సామాజిక సమస్యలు వాటి జోలికి వస్తే పోలీసులు, రెవెన్యూ, మండల నీటిపారుదల అధికారులతో బెదిరిస్తారు, వినకుంటే కేసులు పెట్టి బనాయిస్తారు. ఈ విధంగా చేశారు. ఇవి మాత్రమే కాకుండా దాదాపు ఒక నియోజకవర్గంలో 500 మంది పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి వేధిస్తున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవి మాత్రమే కాకుండా నియోజకవర్గంలో, జిల్లాలో, పార్లమెంట్ లో మొత్తం మైనింగ్ దగ్గర నుంచి వసూలు చేయడం, ఈ విధంగా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఎవరు? ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన గురించి చెప్తే రోజులు సరిపోవు, ఆ రకంగా అవినీతి చేశాడు. అదే విధంగా ఇక్కడ దీనికి సంబంధించి మదనపల్లి నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే నవాజ్ వక్స్ బోర్డు భూముల్ని, ఆస్తుల్ని ఆధీనంలో పెట్టుకుని ఆదాయాన్ని కాజేస్తూ అనుచరుల ద్వారా ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేయించి అక్రమ విక్రయాలు సాగిస్తూ ఉన్నారు. ఇది ఇంకొకటి పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు. ఈయన చేసిన అవినీతికి అయితే ఇంకా అసలు రోజులు జరిపోవు. మొత్తం కలకాడ మండలం కావచ్చు, ఖమ్మం వారిపల్లి మండలం కావచ్చు, కలికిరి మండలం కావచ్చు, గుర్రంకొండ మండలం కావచ్చు, వాల్మీకిపురం మండలం కావచ్చు, పీలేరు మండలం కావచ్చు, ఈ మండలాల్లో అంతా అన్ని భూ అక్రమాలు కావచ్చు, చిన్న చిన్న పనుల దగ్గర నుంచి అన్ని పనుల నుంచి నియోజకవర్గంలో కొంతమందిని పెట్టి వసూలు చేపిస్తూ ఉన్నారు. ఇంకొకటి తంబలపల్లి, ఈయన వచ్చి ద్వారకానాథ్ రెడ్డి గారు. ఈయన ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సోదరుడు. ఈయన ఏంటి బి కొత్తకోట మండలం కావచ్చు, ములకల చెరువు మండలం కావచ్చు, పిటిఎం మండలం కావచ్చు, కురబలకోట మండలం కావచ్చు, పెదమన్యం మండలం కావచ్చు, ఇక్కడ అంతా దౌర్జన్యాలు. నియోజకవర్గంలో 2000 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారంటే అర్థం చేసుకోండి. రైతుల భూములు పోలీసుల ద్వారా బలవంతంగా నామమాత్రపు ధరతో లాక్కుండి ఈయన అక్రమాల అంతు లేకుండా పోయింది. అనుచరుల ద్వారా ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరుకి తరలిస్తూ కోట్లు సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఈయన చేసింది. ఇదే విధంగా మనం చూసుకుంటే ప్రధానంగా ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రైల్వే కోడూరుకి సంబంధించిన పూర్వమొట్ల శ్రీనివాసులు అనే వ్యక్తి ఏంటంటే ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపి వాటాలు తీసుకుంటూ నియోజకవర్గంలో ఎర్రచందనం మంచి సంపద ఇక్కడ మన తిరుపతి నుంచి రైలు కోడూరుకి వచ్చే దగ్గర అక్కడ చాలా ఉంది, దాన్ని అంతా దోచుకు తింటూ ఉన్నాడు. ఈ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళ అధినాయకుడు దోచుకుంటూ ఉంటే నియోజకవర్గాల్లో ఈ విధంగా వీళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. ఆలోచించండి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, అక్కడ నియోజకవర్గాన్ని ఏ విధంగా వీళ్ళంతా కలిసి దోచుకు తిన్నా ఆలోచించి మీ ఓటును, మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి. వీళ్ళ అవినీతి గురించి తెలుసుకోండి. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ 7 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు ఒకసారి చూడండి. తిరుపతిలో ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి, ఈయన ఏంటంటే అన్ని విధాలుగా ఈయన ట్రస్ట్ బోర్డు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కూడా చేస్తుంది. ఈయన దోచుకున్నది ఏంటంటే కోట్ల విలువైన భూములు దోచేశాడు. 1,00,000 నుంచి 5 కోట్ల విలువైన పనుల్ని సైతం ముందుగా పనులు పూర్తి చేసి తర్వాత పనుల విలువ అంచనా వేసి టెండర్ల బిల్లులు చెల్లింపులు చేశారు. కొత్త
అక్రమ సంపాదనకు తెరదీశారు. ఈయన ఏంటంటే వైకాపా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి తర్వాత స్మార్ట్ సిటీగా ఇవ్వాల్సిన రాష్ట్ర వాటా ఇంతవరకు విడుదల కాలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఆగిపోయాయి. వీళ్ళ వల్ల గత ప్రభుత్వం విడుదలైన 600 కోట్ల నిధులతో చేపట్టిన పనులు తమ ప్రభుత్వ అభివృద్ధిగా ప్రచారం చేస్తూ అర్థవంతంగా ఆగిపోయిన పనులు సైతం దొడ్డిదారులు ఏమార్చి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే సులభమైన ఆదాయ వనరుగా మాస్టర్ ప్లాన్ రోడ్లపై తెరపైకి తెచ్చారు. ఏడాది కాలంలో 40 మాస్టర్ ప్లాన్ రోడ్లు తెరపైకి తెచ్చి సులభంగా పనులు జరిగే 18 రోడ్లు పూర్తి చేసి అందులో 5 రోడ్లు మినహా అన్ని రోడ్లు భవిష్యత్తు అవసరాలకు తప్ప ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఎక్కువ రోడ్లు వెళ్లిన మార్గంలో తిరిగి వచ్చేలా అర్ధాంతరంగా ముగించేశారు. ఈ విధంగా వాళ్ళ కమిషన్ల కోసం రోడ్లు వేసుకున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నగరపాలిక అధికారులతో లోపాయికారం ఒప్పందం కుదుర్చుకుని పార్టీ నేతలకు మేలు చేకూరులో టీడీఆర్ బాండ్లను ఇప్పించి వారి నుంచి అపారమైన లబ్ధి. ఇప్పటి వరకు 400 టీడీఆర్ బాండ్లు జారీ కాగా వాటి విలువ 3000 కోట్లు విలువని ప్రాథమిక అంచనా. అంటే 3000 కోట్ల రూపాయలు దోచుకుతున్నాడు ఈ భూమాన కరుణాకర్ రెడ్డి. అదే విధంగా తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గం కిందకు వస్తే మధుసూదన్ రెడ్డి గారు, ఈయన పైన ఏంటంటే ఈయన ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను ప్రధాన అంచనా సలీం, ట్రస్ట్ బోర్డు సభ్యులైన జైషా, మున్నాలు చక్కదిద్దుతూ ఉన్నారు. ప్రత్యేకించి నియోజకవర్గంలో జరిగే బదిలీలు, భూ కబ్జాలు, సెటిల్మెంట్ల అనుచరుల ఆమోదం తప్పనిసరి. నియోజకవర్గంలో ఎక్కడ అధికారికి ఇసుక ఇచ్చున్నా ట్రాక్టర్లు, టిప్పర్లతో భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. వర్షాల కారణంగా నదికి నీళ్లు రావడంతో ప్రస్తుతం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. నియోజకవర్గంలో మట్టి మాఫియా అంతా ఎమ్మెల్యే అనుచరుల కన్సర్న్లోనే జరుగుతుంది. 6 వరుసల రహదారి అవసరమైన మట్టిని రోడ్డు పొడవునా ఉన్న చెరువుల్లో అక్కడ నేతలు అక్రమంగా మట్టిని తవ్వించి అమ్ముకుని తద్వారా ఎమ్మెల్యేకి భారీగా ముడుపులు అందాయని ఉన్న ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేకి అడ్డు వచ్చే వారిని అక్రమ కేసులు ఇరికిస్తుంటారు. తేదేపా జనసేనకు సంబంధించి ముఖ్య నేతలు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారు. అదేవిధంగా శ్రీకాళహస్తి పైప్స్ విషయంలో ఎమ్మెల్యే తీరుపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెళ్ళినట్టు అక్కడ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయన ఆ పారిశ్రమ కాస్త దూరంగా ఉన్నారంట. అంటే ఈ విధంగా భయపెట్టి మొత్తం దోచేశాడు నియోజకవర్గాన్ని. గుళ్ళో లింగాన్ని సైతం మింగేశాడు ఈయన. ఇంకొక ఆయన ఏమంటే గూడూరులో ఏంటంటే సూలూరుపేట కిందకు వస్తే సూలూరుపేటలో అక్కడ ఉండే ఎమ్మెల్యే సంజీవయ్య ఆయన ఆగడాలకైతే అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏ విధంగా అంటే సూలూరుపేట పురపాలక సంఘంలో ఎమ్మెల్యే అంచులకు పనులు చేసే అధికారులు దిశానిర్దేశం చేస్తూ పుర చైర్మన్ పనులు కాకుండా అడ్డుకున్నారు. సూలూరుపేట, నాయుడుపేటలో ఎమ్మెల్యే అంచులు దందాకు తిరుగు లేకుండా వారు ఎవరైనా ఎదిరిస్తే చాలు అంతే సంగతులు. ఎమ్మెల్యే సంజీవయ్య గ్రావెల్, ఇసుక, మట్టి మాఫియా చెలరేగిపోతున్నారు. గుట్కా, గంజాయి అమ్మకాల్లోనూ భాగస్వామి. నెలవారీ మామూలుతో పోలీసులు సైతం వీళ్ళు జోలికి రావటం లేదు. ఆ విధంగా దోచేస్తూ ఉన్నారు. ఆలోచించండి ప్రజలారా. ఈ విధంగా తిరుపతి పార్లమెంట్ లో వైసీపీ నాయకులు దందా జరుగుతూ ఉన్నాయి.